ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వాక్యం తెలుసుకుంటున్న విషయం మనకు తెలుసు. నిన్నటి దినాన ఈ యొక్క వాక్యం కోసం చెప్పాలి, కాకపోతే జరిగిన ఉపోద్ఘాతం కొంచెం మీకు వివరించాలని వివరించాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన మనం ఏం మాట్లాడుకున్నాం అన్నది మనకు తెలుసు. కాబట్టి ఈ సబ్జెక్టు ఈరోజు ఈ లెసన్ చెప్పిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా 2 డేస్లో ఈ యొక్క మ్యాటర్ పూర్తి చేయాలని అనుకుంటున్నాను. కాబట్టి ఈ విషయం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క విషయాల్లోనే ఏ యొక్క వాక్యాలు మాట్లాడుకుంటున్నామో అన్న విషయం మనకు తెలుసు. కాబట్టి ఒకసారి చూడండి, నేను ఏ యొక్క రీతిలో చెప్తున్నాను అనేది విషయం మీ అందరికీ తెలుసు. వాక్యం కూడా పెట్టడం అనేది జరుగుతుంది. ఎందుకంటే 1-2 వాక్యాలు వేరే వేరే విషయాలు పెట్టకపోయినా కొంచెం ఇంపార్టెంట్ అయిన విషయాలు పెట్టాలంటే ప్రతిదీ ఇంపార్టెంటే, ఏది కూడా వ్యర్థమైనది అన్నది లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, నేను చదువుతున్నాను. ప్రకటన 12వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. చూడండి, ప్రకటన 12వ అధ్యాయము 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగాను. అంటే ఏం జరిగింది? గొడవ. యుద్ధం అంటే చిన్నదా? యుద్ధం అంటే చిన్నది కాదు కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా పెద్దది. అంటే ఎక్కడ జరిగింది అన్నాడు? పరలోకములో. కింద భూమి మీద అని అనలే సుమా. ఇక్కడ చాలా ప్రత్యేకంగా చాలా క్లియర్గా దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ అంతటా పరలోకమందు, అంతటా అంటే మరియు కూడా అని అనుకోవచ్చు మనం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగాను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో, ఎవరితో? శాతానుతో, ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి తెలుసా? ఈ మాట ఉంది చూసారా, ఘట సర్పముతో. ఈ మాటకి చాలా అర్థం ఉంది తెలుసా? నాకు ఒకసారి నవ్వొస్తూ ఉంటుంది. ఎందుకంటే దీని మీద కూడా సబ్జెక్ట్ రెడీ చేస్తున్నాను కాబట్టి మొత్తం ఈ విషయం ఏంటి చెప్పాలి అని అనుకొని దీని మీద కూడా ఒక సబ్జెక్ట్ రెడీ చేస్తున్నాను. మొత్తం అంతా కూడా అవుతుంది, ఇంకా కొంచెం రావాలి, వస్తూ ఉంటాయి వాక్యాలు. బైబిల్ చదవడం అంటే మాటలు కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా కష్టపడాలి. ఏదైనా సరే కష్టంతో కాదు, ఇష్టంతో చేయాలి. ఎంత ఇష్టంతో చేసినప్పటికీ కూడా అది చాలా శ్రమతో కూడుకున్న పని అయి ఉంది అది. కాబట్టి ఇవన్నీ మనం చదవాలి, చెయ్యాలి, తీయాలి అని అనుకునేటప్పటికీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయినప్పటికీ మా వర్క్ ఇదే కాబట్టి ఎవరి వర్క్లో వాళ్ళు నిమగ్నం అయితే అందులో వాళ్ళు వృత్తీనులు అవుతూ ఉంటారు. బాగా చదివిన వాళ్ళు పాస్ అవుతారు, లేనోళ్ళు ఫెయిల్ అవుతారు. అలాగా ఇక్కడ ఈ యొక్క విషయానికి చాలా వివరం అయితే ఉంది. కాబట్టి నేను తర్వాత చెప్తాను. మళ్ళీ నేను చదువుతున్నాను చూడండి. ఇప్పుడు మనం అనుకున్న సబ్జెక్టు ఇక పూర్తి చేసేస్తాను ఒక 2 డేస్లో. అంతటి పరలోకమందు యుద్ధము జరిగాను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా, ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి. కాగా పరలోకమందు వారికెక్క స్థలము లేకపోయిను. ఇది మనకి కావాల్సిన ఇంపార్టెంట్ అనమాట. నేను ఇదే చదవచ్చు ఇక్కడి నుంచి, కానీ కొంచెం పైనుంచి కొంచెం కింద వరకు చదవడం అనేది మనకి చాలా గొప్ప విషయం. ఇక్కడ ముందు ఎక్కడ ఏ విషయంలో స్టార్ట్ అయింది, ఇక్కడ కింద దాకా ఫినిషింగ్ ఎలాగొచ్చింది అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ మనకు కావాల్సిన బిట్టు మాత్రమే తీసుకొని వదిలేస్తూ ఉంటే వివరం చాలా తక్కువైపోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమనుంది? గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను, మరియు శాతానని పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడును. ఇది ఒక ఇంపార్టెంట్, పడద్రోయబడు. ఇక్కడి నుంచి బిట్లో చాలా అర్థం ఉంది. ఇంకా చాలా అర్థం అంటే ఏముంది? ఆదికాండం నుంచి ప్రకటన దాకా అంటారు. నిజమే, అదే అంటాను. ఎందుకంటే అంత అర్థం ఉంది కాబట్టి. ఇది ఇక్కడ ఆదికాండంలోనే కదా స్టార్ట్ అయింది, లాస్ట్ ఇక్కడ ప్రకటనలోనే కదా అంతమవుతుంది. ఇప్పుడు నేను చదువుతుంది ఏంటో తెలుసా? ప్రకటన అంటే అంతము, ఆదికాండం అంటే ఆరంభము. అంటే ఈ యొక్క సర్పం ఎక్కడుంది? ఆదికాండంలో మొట్టమొదటి చెట్టు మీదే కదా ఉంది. అంటే ఎక్కడ స్టార్ట్ అయింది? ఆదిలో స్టార్ట్ అయింది.
దాని అంతం ఎక్కడ కనబడుతుంది? ఇక్కడ లాస్ట్లో కనబడుతుంది. అసలు ఎంత గొప్ప మ్యాటర్ ఉంది తెలుసా ఇందులోని? ఒక అద్భుతం దాచబడింది. ఇంతకు మించిన అద్భుతాలు ఏమీ ఉండవు అనుకుంటా. బైబిల్ చదవగానే నేను చాలా వండర్లా ఫీల్ అయిపోతుంటాను. అద్భుతాలకి మహా అద్భుతం. కోట్లు కలిసి వస్తే ఇద్దరు అద్భుతాలు కాదు, కానీ ఇవి చదువుకుంటూ ఉంటే ఎంతో అద్భుతం, ఎంతో ఆశ్చర్యాలు బయటపడుతూ ఉంటాయి. సరే ప్రియమంది అనబడ్డారు, ఏమనందు చూసారు ఇక్కడ? గెలువలేకపోయిరు గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయిన. ఇది కావాలి. పరలోకమందు వారికి స్థలం లేదు. ఇక దాని దోతలు కానీ అది కానీ అక్కడ నిలువడానికి ప్లేస్ లేదు, నిలువు స్థలము లేదు. కిందకి దేవుడు తోసేశాడు. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, అంటే లోకమంతా మోసపుచ్చేస్తుంది. అపవాదనియు శాతాననియు పేరు గల ఆది అంటే ఆరంభమైన ఆది కాండం, ఆది సర్పమైన, అంతే తప్ప ఆది అంటే ఈ ఆది ఆయాది అని కాదు. కాబట్టి తెలుగు భాషలో కొన్ని ఎలా ఉంటాయి కదా, ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము చూసారా, పడద్రోయబడను. ఇది కావాలి, పడద్రోయబడను. ఎక్కడ పడద్రోయబడ్డారు? ఇది ఇంకా ఇంపార్టెంట్. అది భూమి మీద. చూసారా, మనకి వెళ్తుంది ఈ సబ్జెక్టు. ఇంకే సబ్జెక్ట్ అరా చదివాను కదా. పైన పరలోకం. మనం వెళ్తున్న ఈ 2 సబ్జెక్టులు పరలోకమందు, తర్వాత ఇంకెక్కడ భూమి మీద. ఈ రెండాట్ల మీద వెళ్తుంది. కాబట్టి ఈ శాతాలు ఎక్కడి నుంచి తోయబడ్డారు? ఈ పరలోకము నుండి ఈ భూమి మీదకి తోయబడ్డారు కదా. ఈ భూమి మీదకి తోయబడ్డారు. ఇప్పుడు ఇది కావాలి. ఇప్పుడు వాళ్ళ కిందకు వచ్చేసిన తర్వాత పైన మనకి తీర్పు ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? పైకి వెళ్ళిపోయారు. 1000 సంవత్సరాల పరిపాలన పైన, 1000 సంవత్సరాల పరిపాలన పైన, పైకి దేవుడు అందరినీ తీసుకెళ్ళిపోయాడు. పైన ఉన్నారు. శాతానికి యుద్ధం జరుగుతుంది. పైన అయిపోయింది యుద్ధం. నేను చెప్తున్నాను, పైన అంతా క్లీన్ బోర్డ్ అయిపోయింది. ఏమీ లేదు. పైన జరగాల్సిన యుద్ధం అంతా చెరిగిపోయింది. ఈవిడ చేయాల్సిన నరకం అంతా చూపించి తప్పుడు పనులన్నీ చేసి ఇక మొత్తం దేవునికి విరోధంగా మారిపోయింది. తర్వాత పెద్ద యుద్ధం వాళ్ళకి వీళ్ళకి, ఆ టీంకి ఈ టీంకి జరిగింది. ఎవరి టీము? దేవుడి టీము, శాతాన్ టీంకి, ఇద్దరికి యుద్ధం జరిగిపోయింది. దేవుడు కిందకు తోసేశాడు. అది భూమి మీదకి వచ్చేసింది. ఎక్కడికి వచ్చింది? భూమి మీద. ఇది అక్కడ పరలోకము, అంటే పై నుంచి కిందకు వచ్చింది. ఇక్కడ ఓడి కూడా పైన ఉంది, కింద ఉంది. చూసారా? సరే, పైన కింద వాక్యాలు పక్కన పెట్టండి. పరలోకమందు, కింద భూమి మీద పడద్రోయబడెను. ఇక అది పైకి ఎక్కలేదు. ఒకసారి 1 టైం ఎక్కింది. ఇప్పుడు తెలుసా, యోబు కోసం ఎక్కింది. కింద ఏం చేయాలో తెలియక, పని పాటు లేక ఇటు అటు తిరుగుతూ దేవుని సముఖంలోకి వెళ్ళిపోయింది. ఎందుకు వచ్చావు నువ్వు? కింద ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అర్థమయ్యే బ్రతికిని, అందమైన బ్రతికిని నాశనం చేసుకున్నావు కదా, ఇమ్మీడియట్లీ వెళ్ళిపో. ఇదిగో నాకు కింద ఎవరు అసలు పని లేదు, ఏం చేయాలో తెలియట్లేదు అంటే అప్పుడు చూపించాడండి. సర్లే, నీకు పని కల్పిస్తాను పదా. ఇదిగో నా భక్తుడు, మహాభక్తుడు ఉన్నాడు. కదిపెత్తావు, కుదిపెత్తావు, ఏం చేసుకుంటావో చేసేసుకో. యోబు కుదిరైన బ్రతుకులో కుంపట్లేసింది ఎవరో తెలుసా? దేవుడే. అందంగా భార్యతోటి, పిల్లలతోటి, రాజ్యంతో ఎందుగా బ్రతుకుతున్నాను భ్రష్టుని చేసి పాతాళానికి దిగజార్చేసి అతని ఒళ్ళు కురుపులైపోయి అందులోంచి చీము నెత్తిరి వచ్చి దురదలు వచ్చాయంటే ఏంటో తెలుసా? ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా, భయంకరమైన బ్యాక్టీరియా. ఇప్పుడంటే సైన్స్, ఈ యొక్క వైద్య శాస్త్రం, సైన్స్ ఇంతగా డెవలప్ అయిపోయింది కాబట్టి అది ఏంటనేది కూడా చెప్పేస్తున్నారు, ఎందుకనేది కూడా చెప్పేస్తున్నారు. ఇప్పుడు టెస్ట్లు అయితేనే కానీ ట్రీట్మెంట్ జరగట్లేదు. ఆ టెస్ట్ బట్టి ఆ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. కానీ అప్పుడు అలా కాదు కదా, అన్నీ ఏకరీతిగా ఉన్నాయి. ఏదన్నంటే దురదలు ఆ దురద తట్టుకోలేక చిల్ల పింకులు తీసుకొని పగలగొట్టి గోక్కున్నాడంటే అది ఎంత భయంకరమైన ఇన్ఫెక్షన్ అండి. ఆయన గుర్తు చేసింది ఎవరో తెలుసా? ఈయనే. అసలు ఆయన గుర్తులేదు పాపం, శాతాన్ని గుర్తులేదు. చెప్పావులే. ఆయన గారు చుట్టూ మొత్తం 4 దిశలా కంచేసేసి, రక్షణ కంచేసి, పవిత్రమైన కంచేసి, ఆశీర్వాదమైన కంచేసి, దీవెనైన కంచేసి, భక్తి, ఇన్ని కంచెలు వేస్తుండగా ఎలా దాడతాం? సరే, నీకు అవేడ్డు కదా, నేనే వేసాను కదా, వేసిన వాడిని నేనే, నా బిడ్డకి కాపుదల రక్షణ ఇచ్చిన వాడిని నేనే, అవన్నీ తీసేస్తాను. నన్ను సేవిస్తున్న సేవ, నాకు చేస్తున్న భక్తి, నా పట్ల ఉన్న విశ్వాసం అన్నీ ఒకసారి నువ్వు కదుపు. నేను చూడాలనుకుంటున్నాను. నిజంగా ఇవన్నీ ఇవ్వబట్టి నిలబడ్డా, తీసేస్తే నిలబడతాడా లేదా ఒకసారి నువ్వు పరీక్షించు. నాకు అతనితో తెలుసుకోవాలందో చెప్పి వెళ్ళు అని చెప్పి అవన్నీ తీసాడు. తీసేయన్నాడు, తీసేస్తున్నాను వెళ్ళు అన్నాడు. అంతే, తీసేస్తున్నాను వెళ్ళు, నీ ఇష్టం. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నా ప్రాణము యోబు, నీతిమంతుడు యోబు, ప్రాణం జోలికి వెళ్ళావా నీ ప్రాణాలు తీసేస్తానన్నాడు. అంతే దేవుడు. దాన్ని ముట్టే అధికారం దేవుడు తనకి ఇవ్వలేదు.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగా భూమి మీదకి మళ్ళీ తిరిగి వచ్చేసి ఆ ఒక్క టైంలోనే వెళ్ళింది. భూమి మీదకి ఎక్కడికి వచ్చింది, మళ్ళీ వెళ్ళిపో, నీ స్థానం ఇది కాదు, నీ రాజ్యం ఇది కాదు. నేను అదే చెప్తున్నాను, మన లోకం ఇది కాదు, మన లోకం ఇది, మన లోకము పరదేశి, మన లోకము పరలోకము అని చెప్పాను. అంటే ఇప్పుడు కాదు సుమా, జడ్జిమెంట్ అయిన తర్వాత అని చెప్పాను. అంతేగాని ముందే 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 ఇప్పుడు యుద్ధం ఎక్కడ జరుగుతుందని చెప్పాడు, భూమి మీదే జరుగుతుంది. ఇప్పుడు శాతాన్ ఎక్కడుందని చెప్పాను, భూమి మీదే ఉందని చెప్పాను. 1000 ఏళ్ళ పరిపాలన ఎక్కడని చెప్పాను, భూమి మీదే అని చెప్పాను. ఆ భూమి మీద అంటే మధ్యాకాశం కదా అని మీరు అనొచ్చు. అందుకే నేను ఈ డౌట్ మీకు ఎలాగ వస్తుందని చెప్పి నేను అడుగుతున్నాను, మధ్యాకాశం ఎక్కడ, మధ్యాకాశం అంటే ఏంటి అని పెట్టాను అని అంటే దానికి ఏదో ఒక అర్థం ఉందనే కదా. అక్కడ బ్రాకెట్లో గ్యాప్ పెట్టాను అని అంటే ఇక్కడ ఏదో ఒక అర్థం ఉంది అని మనం అనుకోవాలి. సరే, అక్కడ ఆ విషయం పక్కన పెడదాం. అదేమనుంది, ఆ ఘట స్వరూపము పడద్రోయబడను, అది భూమి మీద భూమి మీద భూమి మీద పడద్రోయబడను, దాని దూతలను కూడా ఎవరు లేరు ఇంకా, దాని సమూహం మొత్తం వచ్చేసారు. ఇప్పుడు ఒక తల్లికి 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు చిన్న చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళి పిల్లలు, నర్సరీ పిల్లలు, పాలు తాగి పిల్లలు, ఏదో ఒక ఇది అనుకోండి. తల్లిదండ్రులు ఎక్కడికైనా వెళ్తే ఉంటారా, తండ్రి ఇలా ఉంటారేమో కానీ తల్లి వెళ్తే ఉండరు. కోడి పిల్లలు వెళ్ళిపోతాయి వెనకాతల, తల్లి వెనకాతల అలా వెళ్ళిపోతారు. కోడి పిల్లలు చాలు, ఒక చిన్న ఏంటది ఆవు వెళ్తే ఎద్దు పిల్ల కూడా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. తల్లి వెళ్తే పిల్లలు ఉంటారా, తండ్రి వెళ్ళిపోవడం పోతే పోని మాత్రం మాకేటి అని అనుకుంటారు. నువ్వు డబ్బు తీసుకురావడం నీ బాధ్యత, పెంచడం తల్లి బాధ్యత. సమస్తం వాళ్ళ కడుపుకి కావాల్సింది చూడాల్సింది ఆ తల్లే కదా. ఆ రీతిలోని ఈవిడ కిందకు దోయపడ్డప్పుడు ఈవిడ దోతలు కూడా దీనితోటి, దాని దోతలను దానితో కూడా గుర్తుపెట్టుకోండి, పడద్రోయబడిరి. చూసారా, ఈ మొక్క మనకి ఇంపార్టెంట్. పడద్రోయబడిరి అంటే తోసేశారు. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు, చూసారా, పైనుంచి కిందకు ఒక స్వరం వచ్చింది, మాట్లాడుతున్నారు. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఎలాగూ చెప్పుట వింటిని, రాత్రింబగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది అనియు అపవాది పడద్రోయబడి ఉన్నాడు. ఈ కింద ఒకటి ఉంది చూసారా, అది కింద మనకున్న పుట్అవుట్లో చూసుకుంటే శాతాన్ అని ఉండొచ్చు, ఇంకేదో ఉండొచ్చు, ఏదో ఉండదు, శాతాన్ అని ఉంటుంది. పడద్రోయబడుచున్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారమును ఆయన క్రీస్తుదాయను. చూసారా, నేనేమని చెప్తున్నాను, అప్పుడు ఒకే ఒక ఆలయం ఉంటుంది, ఒకే ఒక రోజు ఉంటుంది. క్రీస్తుదాయను, క్రీస్తుదాయను అంటే మీరు డినామినేషన్లు అనుకోవద్దు, చర్చిలు అనుకోవద్దు అని నేను చెప్పాను కదా. ఇదిగోండి, క్రీస్తుదాయను అంటే క్రీస్తు సంఘము. క్రీస్తు సంఘం అంటే డినామినేషన్ కాదు సుమా, మీరు అలా పెట్టుకోవద్దు, సంఘాన్ని పెట్టుకోవద్దు. ఇక్కడ ఉంది కదా క్రీస్తుదాయను అంటే ఆయన, ఆయన ఇంకంతా మనమంతా కూడా ఆయన వారం అంటే క్రీస్తు వారము. ప్రతి ప్రజలు కూడా క్రీస్తు వారం అని అందుకే చెప్పాను. మనం అందరూ కూడా ఏమని చెప్పాను, క్రీస్తు వారము, క్రీస్తు వారం అని చెప్పాను కదా. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోకమా, ఇదిగోండి పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సాహించుడి అంటే సంతోషించుడి, ఆనందించండి, గంతులు వేయండి. ఎవరు, పరలోకంలో ఉన్న మీరు. ఇది భూమి మీద భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమని తెలుసుకొని బహు క్రోధముతో గలవాడై మీ యొద్దకు వచ్చుచున్నాడు. చూసారా, ఇంతకు మించిన ఇంపార్టెంట్ ఇంకేం కాలయ్యా. మాకు ఇక్కడ అంతా సంతోషం వచ్చేసింది, ఆనందం వచ్చేసింది. ఆడున్నంతసేపు మాకు మరణాలు, దుఃఖాలు. అది ఇక్కడ ఏమనుంది, నేరము మోపు. నేరం అంటే నేరము, ప్రతీది చాడీలు, అబద్ధాలు, అసూయ, కుళ్ళు. అసూయ కూడా శాతానికి సంబంధించిన విషయమే తెలుసా, ఉంటుంది ఇది. ఒకసారి అసూయ అనే విషయం మీద నేను ఎంత పెద్ద సబ్జెక్ట్ చెప్పాను అన్నది మీకు తెలుసు. అసూయ ఎవరికి సంబంధించింది, ఎలా ఉంది, అసూయ కోసం యేసేపుని ఏం చేశారు, అసూయ కోసం మిరియాము ఏం చేసింది, అసూయతోటి ఈ కోరాహు కుమారుడు మోషే మీద ఎలా ఈ యొక్క సబ్జెక్ట్ అంతా కూడా నేను చెప్పుకుంటూ వచ్చాను అసూయ అనే ప్రసంగం మీద. కాబట్టి ఈ యొక్క ఎవరిదంతా కూడా శాతాన్ యొక్క లక్షణం అసూయ. ఒక వస్త్రంలోనూ కూడా తమ్ముడిని చూడలేకపోయారు, ఒక అందచందాల్లో తమ్ముడిని చూడలేకపోయారు, చంపేశారు. వీడికి అందమైన వస్త్రాలు, వీడికి అందమైన బ్రతుకు, వీడికి అందమైన జీవితం. కుళ్ళి, ఈర్ష్య, అసూయ అది కూడా ఎవరి లక్షణమో తెలుసా, శాతాన్ లక్షణం. లేనిపోని చెప్పుకొని, లేనిపోని మాట్లాడు, నేరము అంటే ఏదేదో దొంగ మాటలు, పిచ్చి మాటలు, అబద్ధ మాటలు, తప్పుడు మాటలు, లేనిపోయిన నేరం మాటలు, ఇవి అక్కడ ఏముండదు. మనం కల్పించేస్తాం, ఒక సినిమా తీసేస్తాం. కాబట్టి ఇక్కడ ఏమనుంది, పడద్రోయబడిరి భూమి మీద. గనుక ఇప్పుడు మీరు పరలోకము ఆనందించండి, సంతోషించండి. కానీ పాపం భూలోకానికి వెళ్ళిపోయింది. పాపం యొక్క భూలోక ప్రజలకి వాళ్ళకి ఎంత శ్రమ, ఎంత దుఃఖము, ఎంత వేదన.
అని ఇక్కడ క్లియర్గా చెప్తాం. పరలోక నివాసులారా ఉత్సాహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది కొంచెమే సమయం అని తెలుసుకొని ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా మృంగుదురని వాడు తిరుగులాడేస్తున్నాడు. అందుకే జబ్బులతో కొంతమంది, యాక్సిడెంట్లో కొంతమంది ఆడు వంతు పూర్తి చేసుకుంటున్నాడు. పైన 3 అంతలు తీసేసుకున్నాడు, తీసుకొచ్చాడు. చూసారు కదా, దాని దోతలను కూడా దానితో పడద్రోయబడెను. ఎక్కడికి? భూమి మీద. ఇక్కడ ఉన్నది ఈడు చేసే కథ కార్యక్రమం అంతా కూడా భూమి మీదే. ఇక్కడ పైనంతా పరలోకించి దేవుడు దోశాడు. పరలోకం అంతా క్లీన్ బోర్డ్ అయిపోయింది. కాబట్టి వీళ్ళంతా పరలోక రాజ్యంలోకి వెళ్ళరు, ఎక్కరు. యోబు కోసం ఒక్కసారి 1 టైం ఎక్కినప్పటికీ కూడా దేవుడు వెంటనే తోసేశాడు. కాబట్టి 1000 సంవత్సరాల పరిపాలన ఇక్కడే, కౌంటింగ్ అంతా ఇక్కడే, తీర్పు అంతా ఇక్కడే, 2వ జడ్జిమెంట్ ఇక్కడే, 2వ మరణం అంటే తెలుసా? ఇప్పుడు మనం అందరూ శారీరకంగా చచ్చిపోతాం, కానీ దేవుడు రాగానే ఆత్మ లెగుస్తుంది. కానీ 2వ మరణం ఏంటో తెలుసా? శరీరమును ఆత్మను కలిపి చంపిన వానికి భయపడుడి అన్న వాక్యం నేను మొన్న మీకు చెప్పాను కదా, అదే అనమాట. అప్పుడు దేవుడు ఆత్మని శరీరాన్ని కలిపి చంపుతాడు. కానీ ఆ యొక్క అగ్నిగుండంలో పడవేసిన వాళ్ళకి ఆత్మను కూడా చంపడంట. ఆ భయంకరమైన మరణం, పళ్ళు కొరుకుట, అగ్ని, దహించు, నరకము, ఏడుపు, సూయ, పండ్లు కొరుకుడు తప్ప ఏమీ లేదు అక్కడ. ఇంకా ఇక్కడ ఏసీ ఇచ్చి, ఇక్కడ ఫ్యాన్ ఇచ్చి, ఇక్కడ బైబిల్ ఇచ్చి, ఇక్కడ ఆలయం ఇచ్చి, ఇక్కడ దైవాన్ని ఇస్తే, ఇక్కడ దైవజనులు ఇస్తే నువ్వు ఇంత లెక్క చేయలేదా నన్ను? ఒక ధనవంతుడికి, ఒక లాజర్కి అది ఎందుకు గుర్తు చేశాడో తెలుసా? దేవుడు చాలా చిన్నగా తీసుకున్న పదాలు చాలా పెద్ద అర్థాలు ఉన్నాయి, నేను చెప్పాను కదా. ఇందుకేనమాట దాని యొక్క అర్థం ఇదే. బాబుని మా సహోదరులు ఉన్నారు, ఒక్కసారి పంపించయ్యా నా బాబు, నేను వెళ్ళిపోయి ఒకసారి వాళ్ళని కాపాడుకొని వచ్చేస్తాను. ఏటు కాపాడేది? అయిపోయింది నీ టైము. నీ బాడీని ఎప్పుడైతే వదిలేసావో నీ టైం అప్పుడే అయిపోయింది. నీ బాడీ ఉన్నంతసేపు దాన్ని సరి చేసుకోమని, నేను ఆత్మని సరిగా పెట్టమని చెప్పాను. ఏం లేదు అక్కడ, ఇంకా నీకన్నా మహాభక్తులు ఉండాలి, నువ్వేం భక్తిపరుడు కాదు, కూర్చోలాగా అన్నాడంతే దేవుడు. కాబట్టి నేను చెప్తున్నది ఏంటంటే, చనిపోయిన వాళ్ళు ఎవరు పరలోక రాజ్యం వెళ్ళలేదు. అక్కడ చనిపోయిన వాళ్ళని కూడా దేవుడి కిందకి తోసేశాడు. అందుకే అన్నాను, ఈ విషయానికి ఒక పెద్ద అర్థం ఉంది, ఇంకేది ఈ విషయానికి కూడా పెద్ద అర్థం ఉందన్నమాట. కాబట్టి ఏం చెప్తున్నాను, మనకి జరిగే 1000 సంవత్సరాల పరిపాలన భూమి మీదే. దేవుడే 1000 సంవత్సరాల పరిపాలన భూమి మీద చేస్తాడు. అప్పుడు వెలుగుదేవత వేషం వచ్చి దేవుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని క్రీస్తు దయనని ఉంది కదా, అప్పుడు ఏం చెప్పాను? ఆలయము ఎక్కడ? మీకాలో చదివాను కదా, ఆలయం దగ్గర ప్రవాహం వచ్చినట్లు ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఆరాధిస్తున్నప్పుడు అప్పుడు పెడుతుంది ఇంకొక పెంట. గోగు మాగోగను అని ప్రతి ఒక్కరిని ఏర్పాటు చేయబడిన అందరినీ కూడా నాశనం చేస్తుందని చెప్పాను కదా. అప్పుడు దేవుళ్ళు మనం అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఏర్పడిపోయి ఆయనలో సిద్ధపడి ఇంకా పరలోక రాజ్యాన్ని సిద్ధంగా ఉన్నామన్నప్పుడు అప్పుడు దిగుతుంది. లాస్ట్ ఫైనల్ జడ్జిమెంట్ ఎప్పుడో తెలుసా? 10 డేసే, 10 రోజులు భయంకరమైన యుద్ధం. అప్పుడు ఎవరు పరిశుద్ధులో వాళ్ళు తట్టుకుంటారు. 10 రోజుల్లో దేవుడు మొత్తం ఫినిష్ చేసి పడేస్తాడు. మీరెవరున్నా ఎంతవరకు నేను ఓపిక ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి పెంచి, రోజు నేను వచ్చి ఆదామావతో మాట్లాడినట్టుగా మీతో వచ్చి సమూహంగా నేను కలిసి తిరిగి ఆరాధనలో మనం పాలు పొందుకొని నేను తెలియజేస్తే ఇప్పుడు కూడా నన్ను గ్రహించలేకుండా ఇప్పుడు కూడా ఆడెవడో లోనికి వచ్చినప్పుడు ఆడిని నమ్మేసి వాడితోటి వెళ్ళిపోయారు. ఇక మీరు ఆడితోటి శాశ్వతంగా చిరకాలము ఉండండి, శాశ్వతంగా తరతరాలు అని చెప్పి యుగములు అగ్నిలో కాలతారు. యుగములు నాలో ఉన్నవారు నాతో కలిసి పరలోకంలోకి ప్రవేశిస్తారు. నిత్యరాజ్యం అంటే నిత్యము ఉండు రాజ్యము, లోకము అది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా భూలోకం చేద్దాం. అందుకే చెప్పండి 70-80 సంవత్సరాలు మనకు ఇప్పుడు ఆయుష్ ఇచ్చింది ఎందుకో తెలుసా? దేవుడు సరి చేస్తున్నాడు. ఈలోగా నేను చచ్చిపోవచ్చు, మీరు చచ్చిపోవచ్చు, అందరూ వెళ్ళిపోతారు, ఇంకెవరు ఉండరు. మన తరాలు ఇంకెన్ని వెళ్ళిపోతాయో, మన ముందు మన తర్వాత తరాలు ఎన్ని వెళ్ళిపోతాయో, మన పిల్లల తరాలు ఎన్ని వెళ్ళిపోతాయో, వాళ్ళ పిల్లల తరాలు కూడా వెళ్ళిపోతాయి. కానీ ప్రతి మోకాళ్ళు క్రీస్తులో వంగుతుంది. తర్వాత మరి చెప్పాను కదా, ముందు దేవుడిని నమ్ముకోలేని వాళ్ళు కూడా, యేసుప్రభుని నమ్ముకోలేని కూడా యేసుప్రభు తెలియాలి కదా. అప్పుడు అందుకే దేవుడు వీళ్ళందరినీ లేపి అప్పుడు క్రీస్తు అనే నేనున్నాను, దేవుడుననే నేనున్నాను, ఆయననే నేనని క్రీస్తు రాజ్యం అవుతుందని చెప్పాను. ముందు ఈ వాక్యాలు అన్నట్లు కూడా చెప్పాను కదా. ఇదనమాట. నేను మీకు ఎంత క్లారిటీ ఇచ్చేసాక కూడా ఇక చచ్చిపోయిన వాళ్ళు పరలోకి వెళ్ళిపోయారు అంటే పరలోకంలో ఉన్న అధికమైన ఘనత కలిగిన శాతానే కిందకు త్రోయబడింది. ఇక మనం ఎలా వెళ్ళిపోతాం? వెళ్తే నన్నెత్తడం, నాకంటూ అక్కడ ఒక ఘనత ఉంది, నాకంటూ రాళ్లతో పూజించారు, నాకంటూ రాళ్ళంటే వజ్రాలతో పూజించారు, నాకంటూ దేవదూతలు సమూహం చేశారు, అలాంటి దేవుడు నన్నే దోసేశాడు, అల్లాటప్ప ఏం వెళ్ళేనోడివి, నువ్వు వెళ్ళిపోతే వెళ్ళనిస్తానని నిన్నడు కిందకి లాగేస్తారు. కానీ నీకు వెళ్ళే చాయిస్ లేదు. చూడండి, శాతానికి ఒక్క ప్రాణం తీసే హక్కు లేదేమో కానీ ఉంది, లేకుండా ఇన్ని మరణాలు ఎలా జరుగుతాయి. కానీ అందుకే దేవుడు అన్నాడు కదా, ఇక్కడే ఉంది, ఇంకెక్కడెక్కడ వెళ్ళడం ఎందుకు?
ఏమని? వాడికి సమయం కొంచెమేనని, ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా మృంగుదురా అని ఆడు గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. మీకు సమయం కొంచెమేనని క్రోధము కోపము అక్కడ ఎలాగ దూసేశాడు. ఇక్కడ దిక్కులేదా, అక్కడ స్థానం లేక, ఎక్కడ స్థానం లేక, అసలు ఏమనుకుంటున్నాడు ఈయన అని మహా భయంకరమైన కోపంతో ఉద్రేకంతో ఆయన గారు బయలుదేరి మనుషుల్ని లేపి పడేస్తున్నాడు. అంతే. నిత్యము జీవించండి అని పండెత్తే తినలేదు, తప్పగా చచ్చిపోండి అని పండిచ్చాడు కదా, అది మాత్రమే తిందా అమ్మ మనకి మరణం తెచ్చిపెట్టడానికి, 70 సంవత్సరాలకు ఆయుష్ అయిపోవడానికి. ఇప్పుడు అక్కడ దాకా ఎవరు లాగుతున్నారులే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతకు మించిన క్లారిటీతో అయితే నేను ఇవ్వలేను. ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి. ఇప్పుడు వివాహానికి, పెళ్ళికి మనం కొంతమంది జనాన్ని పిలుస్తాం. వాళ్ళు భోజనం పెట్టినప్పుడు మనం ఒక్క మెతుకు తిని వెళ్తారా, లేకపోతే ఒక ప్లేటెడ్ భోజనం చేసి వెళ్తారా? ఆ ప్లేటుడు ఎన్ని అన్నం మెతుకులు ఉంటాయి, ఎన్ని బియ్యపు గింజలు ఉంటాయి, అలాంటిది ఆ పాత్రలో, వండిన పాత్రలోని పెద్ద డేక్షాలో ఇంకెన్ని ఉంటాయి. అలాంటిది ఆ 10 కోట్ల గింజలైనా, 1,00,000 కోట్ల గింజలైనా, మిలియన్ కోట్ల బియ్యపు గింజలైనా 2 గింజలు పట్టుకొని చెప్పేస్తాడు అన్నం అంతా ఉడికిపోయిందని. అలాగా ఈ యొక్క సబ్జెక్ట్ కోసం మనం ఎంత వివరంగా, ఎంత క్లారిటీగా, ఎంత ఇదిగా చెప్పుకున్నప్పుడు, ఇప్పుడు కూడా చనిపోయిన వాళ్ళు పరలోక రాజ్యం వెళ్ళిపోయారు, పైకి వెళ్ళిపోయారు, వాళ్ళ ఆత్మలన్నీ కూడా దేవుడితో ఉన్నాయని ఇంకా ఇంత వాక్యం తెలుసుకున్నా కూడా అక్కడ మనం మాట్లాడామంటే, మూర్ఖత్వంతో మనం చెప్పామంటే ఇక అసలు ఆ మాటకి ఇంక అర్థం కూడా ఉండదు. తెలియని దాకా మాట్లాడుకున్నది వేరు, తెలిసిన మీకు, విన్న మీరు కూడా ఇదే మూర్ఖత్వంలో, ఇదే స్వభావంలో, ఇదే ఆలోచన ఉంటే ప్రియమైంది ఏం బిడ్డారా, ఇక ఎవరేం చేయలేము. ఇంకా అది మీ విజ్ఞతకు మాత్రమే దేవుడు వదిలేశాడు, మీ యొక్క జ్ఞానానికి మాత్రమే దేవుడు వదిలేశాడు. మనకి దేవుడు విలువ, దేవుడు వాక్యం విలువ, దేవుడు కావాలా, దేవుడు మాటలు కావాలా, ఈ మాటలని మనిషి కల్పించి చెప్పే విధానం మనకు కావాలా, ఇంతకు మించిన అద్భుతం ఇంకోటి ఏముంటుందని మీరు అర్థం చేసుకోవాలి. నేను ఇంకా ఇవ్వగలను, ఇంకొక 10-15 వాక్యాలు ఇచ్చేయగలను, చాలా ఉన్నాయి, అయినప్పటికీ నేను ఇచ్చేయగలను. కానీ బాగా ఇంపార్టెంట్ అని ఇలాంటివన్నీ తీసేస్తున్నాను. భూమి పరలోకం అని ఎన్ని వివరాలు ఎప్పటి నుంచి నేను చెప్పుకొస్తున్నాను అంటే, భూమి మీద ఇది ఎక్కువ జరుగుతున్నాడు కాబట్టి చనిపోయిన వాళ్ళు పరలోకం వెళ్ళిపోయారు. బాబా నేను ఇంక చెప్పలేను బాబా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి చాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇంకా 2 డేస్లో అవుతుందని అనుకుంటున్నాను. కానీ ఇంకో 2 వాక్యాలు ప్రిపేర్ చేశాను కదా, ఆ 2 వాక్యాలు కూడా నేను ఇచ్చేసి, తర్వాత యెహోషువ కోసం కూడా ఎక్కడ 10 నిమిషాలు ఆగిపోయిందో ఆ 10 నిమిషాలు కూడా పూర్తి చేసి మనం ఇంక ఈ యొక్క సబ్జెక్ట్ తోటి సెలవు తీసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మనదైన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క భువనస్థల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరు క్షమించండి, అని మమ్మల్ని శోధన నుంచి అక్కడిని తప్పించము నాయన. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.